అందరికీ వందనాలు. వందనాలు. It's a great joy in spite of all lockdown around us. The Lord has given us this closed in fellowship with one another in the name of the Lord. ఈ లాక్డౌన్ దినాల్లో మనం అందరం కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా గానీ దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మనల్ని అందరినీ సమకూర్చిన ప్రభు ఇలా చేస్తున్నాడు గనుక ఇది గొప్ప ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. Greetings to all in the name of our Lord and our Savior Jesus Christ. మన రక్షకుడును ప్రభువునైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. Remembering you all and having spent time in prayer, one verse kept coming in my mind again and again. ప్రార్థనలో కనిపెడుతూ ఉంటుండగా మీ అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా ఒక మాట మాటి మాటికి మనసులోనికి వస్తూ ఉంది. For today's ministry from the word of God, will you please turn with me to Gospel according to John chapter 14 and verse 1. ఈ రోజు వాక్య పరిచర్య కొరకై యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. Where we read, "Let not your heart be troubled. If believe in God, believe also in me." మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. May the good Lord bless the reading of his holy word and make it a great blessing for each one of us this evening. చదవబడిన లేఖన భాగాల్ని ప్రభు మన వినికిడిలో మన గొప్ప ఆశీర్వాదం కొరకై దీవించును గాక. Who is speaking? ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? The Lord Jesus Christ. ప్రభువే. To whom he is speaking? ఎవరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు? To his disciples. తన శిష్యులతో. We who are his disciples, the ministry of the Lord comes very close to us this evening. ఆయన శిష్యులమైన మనకి ఆయన యొక్క సందేశం నేరుగా మన హృదయాల్లోనికి వస్తుంది. So the Lord is speaking. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. He is speaking to his disciples. మన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. And what is he speaking? ఏం మాట్లాడుతూ ఉన్నాడు? Let not your heart be troubled. మీ హృదయములను కలవరపడనీయకుడి. When is he speaking? ఎక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు? When he is speaking. ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు? He is speaking after keeping the last Passover. ఆఖరి పస్కా ఆయన జరిగించిన తరువాత and instituting the first Lord's Supper. ప్రభురాత్రి భోజనాన్ని మొట్టమొదటిసారిగా ఆయన ప్రారంభించిన తర్వాత. Remember, both of those incidents are very important in the scripture. లేఖనాల్లో ఈ రెండు సంఘటనలు చాలా ప్రాముఖ్యమైనవి అని జ్ఞాపకం పెట్టుకోవాలి. Because they both primarily speak about the death of the Lord Jesus Christ. ఈ రెండు ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని సూచించే సంగతులు. So the Lord is speaking. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. He is speaking to his disciples. ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. He is telling, let their heart not be troubled. మీ హృదయములు కలవరపడనీయకుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. And he is speaking after keeping the last Passover and instituting the first Lord's Supper. ఆఖరి పస్కా అలాగే ప్రభురాత్రి భోజనాన్ని ఆయన స్థాపిస్తూ ఉంటుండగా ఆయన but where he is speaking? ఎక్కడి నుండి మాట్లాడుతూ ఉన్నాడు? He is speaking in the upper room. ఆయన అప్పర్ రూమ్ లో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. And that gives the title for the message for this evening. ఈ సాయంకాలపు వేళ ఈ సందేశం యొక్క శీర్షిక ఇదే. Uplifting reminder from the upper room. మనము మేడగది పరిచర్యలో నుండి ప్రభువైన యేసుక్రీస్తుని ఘనపరచుట. Uplifting reminder is that let not your heart be troubled from the upper room. మేడగదిలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సందేశం మీ హృదయాలు కలవరపడనీయకుడి అనే ప్రభుని మనము హెచ్చిస్తూ ఉన్నాం. And I don't think it is accidentally, but it is very much incidentally that we are gathering with the assembly which is known to be an upper room assembly. ఇక్కడ మేడగది సంఘము అనే ఈ పేరు కాకతాళీయంగా వచ్చింది కాదు కానీ ప్రభువే తన ఉద్దేశంలో దాన్ని పెట్టాడు అని మనము ఎరుగుదుము. These words are very significant for each one of us. ఈ మాటలు మనందరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి. Because by the time we read this verse, ఈ వచనం మనం చదివేటప్పటికి remember, my brother, my sister, we are already treading upon the holy ground.
మనము ఇప్పటికే దేవుని పరిశుద్ధ భూమి మీద ఉండి ఈ మాటలు వింటున్నాము అని జ్ఞాపకం. Because often the Gospel of John is compared with the tabernacle. It is known to be the Gospel of Tabernacle. యోహాను సువార్త ప్రత్యక్షపు గుడారముతోటి పోల్చబడింది. ప్రత్యక్షపు గుడారపు సువార్త అనే పేరు కూడా దీనికి ఉంది. So when we say we are treading on the holy ground, ప్రత్యక్ష గుడారం అంటే ఆయన పరిశుద్ధ భూమి మీద మనం ఉండి, keep the tabernacle on one hand, ఒక ప్రక్కన ప్రత్యక్షపు గుడారం యొక్క అనుభవం ఒక ప్రక్కన ఉంచి, and keep the John's Gospel on the other hand, మరొక ప్రక్కన యోహాను సువార్తను మనం ఉంచినప్పుడు, and you will notice that as the tabernacle was divided into 3 parts, ఆ ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా విభజించబడినట్లుగా మీరు ఎరుగుదురు కదా. So is the Gospel of John is divided in the similar 3 parts. యోహాను సువార్త కూడా ఇలాగున 3 భాగాలుగా విభజించబడింది. Because the 3 parts of the tabernacle were the outer court, the holy place, and the most holy place. ప్రత్యక్షపు గుడారములో ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనే 3 భాగాలు ఉన్నాయి. So is the Gospel of John divided in the same way as we read and study. యోహాను సువార్త కూడా ఈ 3 భాగాలుగానే విభజించబడింది. కాబట్టి మీరు దాన్ని ధ్యానం చేయాలి అని మనవి చేస్తున్నాను. When you read John's Gospel and first 12 chapters, we are brought into the outer court. యోహాను సువార్త మొదటి 12 అధ్యాయాలు ఆయన బహిరంగ పరిచర్య లేదా ఆవరణానికి సంబంధించిన సంగతులు కనబడతాయి. And when we read chapter 13 to 16, we are in the holy place. 13 నుంచి 16 వరకు మనం చూసినప్పుడు పరిశుద్ధ స్థల పరిచర్య కనబడుతూ ఉంది. And from chapter 17 onward, we are brought into the most holy place, where we see the Son of God speaking with the Father in heaven. And what an intercessory prayer that is. 17వ అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు మనుష్య కుమారుడు పరలోకపు తండ్రితో ఆయన ఎలాగున ప్రార్థన చేస్తున్నాడో, విజ్ఞాపన చేస్తున్నాడో అతి పరిశుద్ధ స్థలపు అనుభవం మనకు కనబడుతూ ఉంది. Because when you come to the tabernacle, ప్రత్యక్ష గుడారం దగ్గరికి మనం వచ్చినప్పుడు, and as you enter inside from the gate, ఆ ద్వారం గుండా లోపలికి మనం వెళ్ళినప్పుడు, the first object that is brought before our eyes is the brazen altar. ద్వారం గుండా లోపలికి వెళ్ళగానే మనకు కనబడే మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే ఎత్తడి బలిపీఠం. And that is the one which is one of the biggest of all the other articles. ప్రత్యక్ష గుడార సంబంధమైన ఉపకరణాలు అన్నింటిలోకెల్లా అతి పెద్ద ఉపకరణము అదే. And there on the brazen altar, the priest used to make the sacrifices, take the blood of the sacrifices, then enter into holy, and then once in a year into the most holy place, only the high priest. మొట్టమొదటిగా యాజకుడు బలులు అర్పించాల్సింది ఆ ఎత్తడి బలిపీఠం మీదే. బలి అర్పించిన తరువాత, రక్తం చిందించబడిన తరువాత పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములోనికి అతడు ప్రధాన యాజకుడు ప్రవేశిస్తాడు. Because without any sacrifices, no Israelite could ever approach to God. దేవునిని బలి అర్పణ ద్వారా కాకుండా ఎవడు ఆయన్ను సమీపించలేరు. And that's why the first article at the gate of the tabernacle in the outer court is the brazen altar. అందుకని ఆవరణలో ద్వారం గుండా ప్రవేశించగానే ఆవరణలో కనబడే మొట్టమొదటి అంశం ఎత్తడి బలిపీఠం. And exactly same is seen as you turn and open the Gospel of John. యోహాను సువార్తను మీరు తెరవగానే ఎగ్జాక్ట్ గా మీకు అలాగే కనబడుతూ ఉంది. Which is the first cry in the first chapter and verse 29th verse. మొదటి అధ్యాయం 29వ వచనములో కనబడే మొట్టమొదటి కేక ఏమిటో చూడండి. Behold the Lamb of God, which taketh away the sin of the world. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. It is first time that John the Baptist had the privilege to point finger towards this Passover lamb. ఈ పస్కా పశువు మన ప్రభువైన యేసు క్రీస్తు అని ఆయన్ని గుర్తించిన ఘనత యోహానుకు దక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And because of his sacrifice, there is an entrance into the holy and then into the most holy place. ఆయన బలియాగము ద్వారా పరిశుద్ధ స్థలం ప్రవేశం, అతి పరిశుద్ధ స్థల ప్రవేశం కూడా మనకి దొరికింది. That's why after this, in the
first 12 chapters, we find 13 to 16, the Lord is taking his dear ones, the very own disciples, into that upper room. కాబట్టి మొదటి 12 అధ్యాయాల్లో ఆయన ఈ అనుభవం తర్వాత 13లో తన సొంత వారితోటి తన వారితోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. As in that holy place, we find there were 3 important objects. పరిశుద్ధ స్థలములో 3 ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు ఉన్నాయి. And each of those speak about the threefold ministry of the Lord Jesus Christ. పరిశుద్ధ స్థలములో ఉన్న 3 వస్తువులు యేసు ప్రభు జరిగించిన 3 పరిచర్యల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. And exactly the same thing the Lord is doing in these chapters 13 to 16. 13 నుంచి 16 అధ్యాయాల్లో ప్రభు జరిగిస్తున్నటువంటి పరిచర్య అదే. Then there is a curtain, and then there is a most holy place. పరిశుద్ధ స్థలం తర్వాత ఒక తెర ఉంటుంది, దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం కనబడుతుంది. Wherein we find there is an ark of the covenant. అక్కడ మనము అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసాన్ని మనం చూస్తాం. There is the mercy seat. కరుణా పీఠం దాని మీద చూస్తాం. And because of the shedding of the blood, the sprinkling of the blood on that mercy seat, the sins of the people of Israel then were covered. ఆ కరుణా పీఠం మీద చల్లబడిన రక్తం, ప్రోక్షించబడిన రక్తాన్ని బట్టి ఇశ్రాయేలీయుల యొక్క పాపము క్షమించబడింది. But when Apostle John brings through before us, యోహాను ఈ సంగతులు మన ముందుకు తీసుకొస్తూ ఉంటుండగా he says Christ, who is our Passover lamb, is now ready to be sacrificed. క్రీస్తు అనే మన పస్కా పశువు ఆయన శిలువ దగ్గరికి వధించబడడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు. Taking his own blood, తన స్వరక్తము చేత having sprinkled it upon the mercy seat, కరుణాపీఠం మీద దాన్ని చల్లి ప్రోక్షించి, our faith in the Lord Jesus Christ bring that sentence before us. ప్రభువైన యేసు క్రీస్తు విశ్వాసం, ఆయన అందరి విశ్వాసము కేంద్రంగా ఇలాగ జరుగుతూ ఉంటా. That there is therefore now no condemnation to them who are in Christ Jesus. ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, మన పట్ల ప్రభు చేసిన ఈ కార్యాన్ని బట్టి క్రీస్తు నందున్న వారికి ఇప్పుడు ఏ శిక్ష విధియు లేదు. My brother, my sister, their sins were covered for 1 year, but our sins are forgiven once and for all by faith in the Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు చేసిన గొప్ప యాగం ద్వారా ఇశ్రాయేలీయులకి సంవత్సరానికి ఒక్కసారే వారి పాపములు కప్పబడతాయి గాని సదాకాలము మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం కలిగించాడు. Look at the love of the Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రేమను మీరు చూడండి. Because when he says to his disciples, ఆయన తన శిష్యులతో చెప్తూ ఉంటుండగా, now in that holy place with that special ministry with his dear ones, పరిశుద్ధ స్థలములో నిలబడి తన ఇష్టమైన వారికి ఆయన జరిగిస్తున్న పరిచర్యను చూడండి. he said, let not your heart be troubled. నీ హృదయములు కలవరపడనీయకుడి. Did you notice, my brother, my sister? ప్రియమైన సోదరి సోదరులారా, గమనించారా? The Lord Jesus Christ is the only one who is qualified to make that statement. ఈ మాట చెప్పడానికి అర్హుడు ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. Because he just kept the last Passover. ఎందుకంటే పస్కాలో ఆఖరి పస్కా అయిపోయింది. You can very well imagine and know in your heart by reading that, because he himself was going to be the Passover lamb after few hours. ప్రభు యొక్క హృదయపు స్థితి మీరు ఎరుగుదురు. ఎందుకంటే ఆఖరి పస్కా భోజనం చేస్తున్న ప్రభు తానే పస్కా పశువుగా వధించబడబోతున్నాడు అనే అనుభవంలో ఉన్నాడు. Of which it is spoken from Genesis chapter 3 verse 15. And now the time and the moment has come that he is going to be sacrificed as the Lamb of God for your sin and my sin. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో పాపము జరిగిన వెంటనే వాగ్దానం చేయబడిన ఆ రక్షకుడు ఇప్పుడు ఆయన శిలువ దగ్గరికి వస్తా ఉన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడబోతుంటుండగా ఆయనను గురించి ఆలోచన చేయాలి మన బలియాగం మన ప్రభు. He said, I desired greatly to have this supper with you. ప్రభు అన్నాడు, ఈ భోజనం చేయాలి అని నేను ఎంతో మిక్కిలి ఆశ కలిగి ఉన్నాను అని చెప్పాడు. He selected a unique place. ఆయన ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎంచుకున్నాడు. He called only the unique people. ఆయన తన ప్రత్యేకమైన వారిని ఆయన పిలిచాడు. He did the unique ministry before them. వారి ఎదుట ప్రత్యేకమైన తన పరిచర్యను ఆయన జరిగించాడు. Having instituted the Lord's Supper, which also spoke about his death. This is my body, which is given for you. This is my blood, which is shed for you. ఆయన పస్కా భోజనం అయిన తరువాత ఒక రొట్టెను పట్టుకుని, ఇది నా శరీరము,
ఇది నా రక్తము, దీనిని తీసుకోండి అని ప్రభు ఆజ్ఞాపించాడు. In other words, my brother, my sister, how heavy his heart was, how much he himself was troubled. ప్రియమైన సోదరి సోదరులారా, సిలువకు దగ్గరగా ఉన్న ప్రభు యొక్క హృదయము ఎంత భారభరితంగా ఉందో మనం ఆలోచన చేయాలి. In spite of all that, he's looking at the troubled heart of the disciples and says to them, let not your heart be troubled. తన ముందు ఉన్నటువంటి ఆ గొప్ప సిలువ యాగము హృదయం అంతా నిండి ఉండగా ఆయన కలవరం కంటే తన శిష్యుల యొక్క కలవరాన్ని గురించి ఆయన మాట్లాడుతూ What a loving Lord we have. ఓ ఎంత చక్కటి ప్రభుని మనం కలిగి ఉన్నాం. What a caring Lord we have. మనం ఎంత శ్రద్ధ కలిగిన ప్రభుని మనం కలిగి ఉన్నాం. Remember, he's same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. In the present pandemic and the present very typical situation that we are facing, ప్రస్తుతం అతి కష్టకాలంలో మనం ఉండగా ఈ సమయంలో కూడా జ్ఞాపకం పెట్టుకోండి. my brother, my sister, is your heart troubled today? ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రోజున నీ హృదయము కలవరపడుతూ ఉందా? Is there something bothering you? ఏదైనా నిన్ను వేధించే అంశం హృదయంలో ఉందా? Are you discouraged because of some happenings in your heart and life? నీ జీవితంలో ఏదో సంభవించినందుకు నువ్వు దుఃఖంతో ఉన్నావా? Let the voice of the Lord come to you and me this evening. Let not your heart be troubled. దేవుని స్వరము మీ హృదయంలోనికి రానివ్వండి. మీ హృదయమును కలవరపడనీయకుడి. Because when you read in chapter 11 and verse 33 to 35, యోహాను సువార్త 11:33-35 వచనాలు మనం చూసినప్పుడు we read there Jesus wept. అక్కడ మనం చదువుతాం యేసు కన్నీళ్లు విడిచాడు అని. He was troubled in his body. ఆయన తన శరీరంలో ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు. He was going to perform a great miracle there. ఇక్కడ గొప్ప సూచక్రియని ఆయన జరిగించబోతూ ఉన్నాడు. Yet when he saw all are weeping, all are crying, in spite of 4 days the death has occurred and gone, అందరూ దుఃఖపడుతూ ఉన్నారు, అందరూ ఏడుస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మరణము జరిగిపోయి చాలా రోజులైంది. he could not control his tears. ప్రభు తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. And the tears rolled on the cheeks of the Lord Jesus. ఆయన యేసు క్రీస్తు చెక్కిళ్ళ మీదుగా కారుతున్నటువంటి కన్నీళ్లు. He identifies with the troubles of his disciples. తన శిష్యుల యొక్క ఆ ఇబ్బందిలో తనను తాను గుర్తించుకుంటున్న ప్రభు ఎంత గొప్పవాడు. He was troubled in his body. తన యొక్క దేహంలో ఆయన ఇబ్బంది పడ్డాడు. You turn to chapter 12 and verse 27. 12వ అధ్యాయము 27వ వచనం మనం చూసినప్పుడు, Now is my soul troubled. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతుంది, ఇబ్బంది పడుతుంది అని చెప్తున్నాడు. He was troubled in his body and he was troubled in his soul. ఆయన తన ప్రాణములో ఇబ్బంది పడ్డాడు, ఆయన ఆత్మలో ఇబ్బంది పడ్డాడు. Look at chapter 13 and verse 21. 13:21 మనం చూసినప్పుడు, When Jesus had thus said, he was troubled in spirit. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి అన్నాడు. Remember, only the Lord Jesus Christ went through the troubles, the threefold trouble in his body, in his soul, and in his spirit. యేసు ప్రభు యొక్క ఇబ్బంది కలవరం అని చెప్పబడిన ఈ తెలుగు మాట ఆయన దేహములో, ఆయన ప్రాణములో, ఆయన ఆత్మలో. And then he says to his disciples, let not your heart be troubled. తర్వాత శిష్యులతో చెప్తూ ఉన్నాడు. He knows the trouble of a body, trouble of a soul. Actually, trouble of spirit you and I will never know about. ప్రాణం యొక్క ఇబ్బంది, అలాగే ప్రాణం యొక్క కలవరం, శరీరం యొక్క కలవరం మనం ఎరుగుదాం కానీ ఆత్మ యొక్క కలవరం మనం ఎరిగినటువంటి వారం కాము. Since he has gone through all these troubles, he knows your trouble and my trouble. ఈ కలవరాల గుండా, ఈ ఇబ్బందుల గుండా ఆయన వెళ్ళాడు కనుక ఆయన నీ నా కలవరాన్ని ఎరిగినటువంటి వాడు. Let not your heart be troubled. నీ హృదయమును కలవరపడనీయకుడి. Isn't it interesting? ఎంత ఆసక్తికరమైనటువంటి అంశము కదా. He doesn't say, let not your face be troubled. మీ ముఖం కలవరంగా ఉండకండి అని చెప్పలేదు. The Lord knows the trouble of the heart is often seen on the faces. చాలా సార్లు ప్రభు వ్యక్తుల హృదయాల్లో ఉన్న కలవరాన్ని వారి ముఖాల్లో చూసేవాడు. Because our face is the mirror of our heart. ఎందుకంటే మన ముఖము మన హృదయానికి అద్దంలా ప్రతిబింబిస్తుంది. He can also judge by the faces.
ఆయన ముఖాన్ని బట్టి ఆయన తీర్పు చేయగలడు. If you read Genesis chapter 4 and verse 6, 4వ అధ్యాయం ఆదికాండం 6వ వచనంలో మనం చూస్తాం. what did he say to Cain? కయీనుతో ప్రభు ఏం చెప్పాడు? Cain, why is thy countenance fallen? కయీను ముఖం చిన్నబుచ్చుకున్నదేంటి అన్నాడు. Why was his countenance fallen? ఎందుకు కయీను ముఖం చిన్నబుచ్చుకున్నాడు? The answer is given there itself. అక్కడే ఉంది సమాధానం. Because he did not do well. అతడు సత్క్రియ చేయలేదు. Because he did not do well, his countenance was fallen. అతడు సత్క్రియ చేయలేదు గనక తలనెత్తుకోలేకపోతా ఉన్నాడు. But then why are the hearts of the disciples were troubled? మరి ఇక్కడ శిష్యుల హృదయాలు ఎందుకు కలవరపడ్డాయి? It is because they did not know well. ఎందుకంటే వారు సరిగా గ్రహించలేదు గనక. What they were supposed to know about the work and the ministry of the Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన పరిచర్యని గురించి వారు ఎరిగిన వారై ఉండాలి. And that is what the Lord is doing in this ministry in that upper room. ఈ మేడగది పరిచర్యలో, అప్పర్ రూమ్ పరిచర్యలో ప్రభు జరిగిస్తున్నది ఇదే. However, men try to put on mask on their faces. మనుషులు ఎంతగా ముఖాన్ని మాస్కులతో కప్పి ఉంచినా గానీ, there is so much trouble in the heart, but they won't show it. They won't try to show it. They will try to hide it from their faces. హృదయంలో ఎంతో విచారం, కలవరం ముఖంలో కనబడకుండా ప్రయత్నం చేస్తారు. కానీ sometimes you might be saying, oh, nobody understands me, nobody knows me, nobody can identify with my troubles. కొన్నిసార్లు మనం ఇలా అంటాం, ఎవరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు, నా బాధ ఎవరికీ తెలియదు, నేను ఎవరికి అర్థం కావటం లేదని బాధపడతాం. But can I bring this reminder to you, my brother, my sister? ప్రియమైన సోదరీ సోదరులారా, ప్రభు ఈ సందర్భానికి సరిపోయే ఆయన చెప్పిన మాట మేము జ్ఞాపకం చేయనా? There may be something that you are not able to share with others. ఇతరులతో పంచుకోవడానికి సాధ్యం కానిదేదో నీ హృదయంలో ఉండి ఉండవచ్చు. You're bearing that for months and years. నెలలుగా, సంవత్సరాలుగా ఒకవేళ నీవు దాన్ని భరిస్తున్నావేమో. Because you know that even if you tell, nobody will understand it. ఒకవేళ నీవు చెప్పినా వారు అర్థం చేసుకోలేదేమో. You might be meeting one another and saying and smiling and living, trying to live your life. చాలా మందికి చెప్పి ఇక వదిలేసి ఒకవేళ నవ్వు ముఖంతో ఉన్నట్లుగా ఉన్నా గానీ, let me tell you, my brother, my sister, ప్రియమైన సోదరీ సోదరులారా, ఈ మాట చెప్పనివ్వండి. there is one who can look beyond the mask, beyond the faces, right into your heart and my heart, and know us, and is able to say, let not your heart be troubled. దాచబడిన మాస్క్ తో దాచబడినటువంటి ముఖాలు ఉన్నా కానీ హృదయాంతరాళములోనికి సంగతులను ఎరిగిన వాడు చెప్తున్నాడు, నీ హృదయమును కలవరపడనీయకుడి. Because when the Lord says that, ప్రభు అలా చెప్పాడు గనుక he gives the medicine also for a troubled heart. ఆయన కలవరపడే హృదయానికి సంబంధించిన ఔషధాన్ని ఇచ్చాడు, మందుని. In chapter 14 and verse 1 itself, he said, 4వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది, let not your heart be troubled. You believe in God, believe also in me. మీ హృదయాలు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. The medicine for a troubled heart is to have faith, a living faith in God and the ministry of the Lord Jesus. కలవరపడే హృదయానికి ప్రభు ఇచ్చే మందు ఏమిటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఉండే సజీవమైన విశ్వాసం ఆ మందు. And that's why when I read this chapter again and again and again, I'm surprised to notice ఈ అధ్యాయాన్ని మాటి మాటికి నేను చదువుతున్నప్పుడు నేను ఒక సంగతిని చూసి ఆశ్చర్యపోయాను. we said the Lord is speaking. ప్రభు మాట్లాడుతున్నాడని మనం ఎరుగుదాం. We said that he's speaking to his disciples. శిష్యులతో మాట్లాడుతున్నాడని మనం ఎరుగుదాం. And I'm a disciple of the Lord Jesus. నేనే ప్రభు యేసు క్రీస్తుకి శిష్యుణ్ణి. But in spite of that, I'm going through such situations and I'm finding myself in troubles time and again. నేను శిష్యుణ్ణే అయినా నేను చాలా విషయాల్లో లేదా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నాను, కలవరపడుతూ ఉన్నాను. Notice the love of the Lord. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రేమను మీరు గుర్తించండి. Notice, my brother and sister, it is without any partiality. ప్రభువైన యేసు ఎలాంటి పక్షపాతం లేకుండా, because when he spoke this in the upper room, మేడగదిలో ఆయన ఈ మాటలు చెప్తూ ఉంటుండగా, to how many did he speak this sentence?
ఎంత మందితోటి ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. How many were called in that upper room? ఆ మేడగది దగ్గరికి ఎంతమంది పిలిపించబడ్డారు? All 12 disciples were called. 12 మంది పిలువబడ్డారు. They were the 13 who gathered there. నిజానికి అక్కడ కూడి ఉంది 13 మంది. The Lord and all the 12 disciples. ప్రభువు 12 మంది శిష్యులు. But when you read chapter 13 and verse 30 and 31, మనము 13వ అధ్యాయము 30, 31 వచనాలు మనం చూసినప్పుడు, he then having received the sop went immediately out, and it was night. Therefore, when he was gone out, Jesus said, వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. వాడు వెళ్ళిన తరువాత యేసు after Judas has gone out, he has spoken this. ఇస్కరియోతు యోధ వెళ్ళిన తరువాత యేసు ఇట్లనేను. One who was going to betray him with a kiss. ముద్దుతోటి ప్రభుని అప్పగించే ద్రోహి వెళ్ళిపోయాక, One who went into night and never could return from the place. రాత్రి వేళ తిరిగి మరలా వెలుగు చూడకుండా వెళ్ళిపోయిన యోధా వెళ్ళిపోయిన తరువాత, And after that, the Lord has spoken. ఆడు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఇట్లనేను. So all that is spoken is not to the 12, but to the 11. కాబట్టి ప్రభు చెప్పేవి 12 మందికి కాదు కానీ 11 మందికి మాత్రమే. When I say that, with much love and concern, I say, my brother, my sister, never let anything of this world make you and me to kiss and betray the Lord. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రేమతో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఎన్నడే గాని ఎప్పుడే గాని ఈ ఇస్కరియోతు యోధ అనుభవం మనలో ఎవరికి ఉండకూడదు. He invited him also. ప్రభు అతన్ని కూడా ఆహ్వానించాడు. He spoke to him also. అతనితో కూడా ప్రభు మాట్లాడాడు. He washed his feet also. అతని యొక్క పాదాలు కూడా ప్రభు కడిగాడు. He wiped his feet also. అతని పాదాలు కూడా ఆయన తుడిచాడు. Whatever he did to all the 12. ఆయన ఏం జరిగించినా ఎప్పటి వరకు 12 మందికి పక్షపాతము లేకుండా జరిగిస్తూ వచ్చాడు. In spite of him knowing that after some time there is yet another one who is going to deny him and deny him 3 times. తర్వాత ఈ సందర్భం తర్వాత మరొకడు ఉన్నాడు, 3 సార్లు ఆయనని ఎరగను అని బొంకుతాడు. Yet he know that there is yet another one who is going to disbelieve in the resurrection of the Lord Jesus. మరొకడు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా నమ్మడు, అవిశ్వాసి ఉన్నాడు. He knew Judas Iscariot, ఇస్కరియోతు యోధాను ఆయన ఎరిగినవాడు. one who would kiss him and betray him. ముద్దుతో ఆయన అప్పగించేవాడు, ద్రోహి. He knew Simon Peter who would deny him swearingly, I do not know this man. సీమోను పేతురు రెండవది, ఈ వ్యక్తి ఎవరో ఆయనను ఎరుగను అని ఒట్టు పెట్టుకునేంతగా అబద్ధమాడే పేతురు. He knew unbelieving Thomas who would say, except I see, except I touch, except I put, I will not believe. మూడవది దిదుమానబడిన తోమా, నేను ముడితేనే, నేను వేలు పెడితేనే, నేను తాకితేనే నమ్ముతాను అని చెప్పే అవిశ్వాసి అయిన తోమా నువ్వు ఎరిగిన వాడే ప్రభు. In spite of the Lord doing all these people in that upper room, వీటన్నిటినీ ప్రభు జరిగించిన మేడగదిలో he did everything for all 12 of them equally. 12 మందికి కూడా ఆయన సమానంగానే పరిచర్యను జరిగించాడు. Because one was of the devil, one who was going to kiss and betray the Lord, he was lost once and for all. ఒకడు అపవాది చేత నడిపించబడిన వాడే ముద్దు పెట్టి ప్రభువుని అప్పగించి నిత్య నాశనమునకు వెళ్ళిపోయాడు. What lesson we learn from that? ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటి? Apostle Paul says, he who thinketh he standeth, let him be careful lest he fall. అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, ఎవడైనా తాను నిలబడి ఉన్నాను అని తలంచుకున్నటువంటి వాడు పడిపోకుండా తను జాగ్రత్తగా చూసుకోవాలి. And when the Lord says these words, he spoke to those 11. ప్రభు ఈ మాటలు చెప్తూ ఉంటుండగా ఆ మిగిలిన 11 మందితో ఆయన చెప్తూ ఉన్నాడు, let not your heart be troubled. మీ హృదయములు కలవరపడనీయకుడి. You believe in God, believe also in me. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. That's why the disciples learned the lesson and they said to the Lord in Luke 17 and verse 5, Lord, increase our faith.
అందుకనే శిష్యులు లూకా 17:5 అంటూ ఉన్నారు, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి చెందించుము అని. And that is what is needed in your life and my life. ఈ నా జీవితంలో అవసరమైంది ఇదే, విశ్వాసపు వృద్ధి. Because to those who are believing, to those who are obeying, to those who are remaining with the Lord in that hour of trial, to them the Lord is giving 7 divine blessings in John's Gospel chapter 14. కలవరపడే సమయంలో, ఇబ్బంది సమయంలో ఆయన మీద ఆధారపడిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి యోహాను సువార్తలోనే 7 రకములైనటువంటి దీవెనలు ఉన్నాయి. This will be 7 other messages. ఈ 7 మరి 7 ప్రసంగాలు. Let me just give an outline to you. నేను మీకు వాటి యొక్క ప్రాథమికమైన విభజన ఇస్తాను. Take time out and meditate upon this. మీకు మీరుగా వాటి మీద ధ్యానం చేయాలి అని మనం చేస్తూ And ఉన్నాను. that will help you and me to overcome the troubled heart. ఇలాంటి ఆశీర్వాదాల ధ్యానం మన కలవర పాటుని అధిగమించేదిగా మనల్ని నడిపిస్తూ ఉంది. That's why we said uplifting reminder from the upper room. కాబట్టి అప్పర్ రూమ్ పరిచర్యలో ప్రభు అందించినటువంటి ఆ మాటని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. Number 1. మొదటిది, Out of the 7 blessings, the number 1. 7 ఆశీర్వాదాల్లో మొదటిది. Number 1 we find in verse 2, the divine place. రెండవది, ఆయన వారికి ఇచ్చే ఆశీర్వాదంలో 2వ వచనం మొదటిది ఏమిటి అంటే దైవికమైన స్థలం. The Lord said to them, in my Father's house are many mansions, and if it were not so, I would have told you, I go to prepare a place for you, and if I go and prepare a place for you, the Lord is preparing a place for his people. 2-3 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన వారికి స్థలము సిద్ధం చేస్తూ ఉన్నాడు. Praise God, there is a divine place. దేవునికి స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దైవికమైన స్థలము ఉంది. The Lord said, in this world, whether you have it or you don't have it, ఈ లోకంలో మీకు స్థలాలు ఉన్నా లేకపోయినా, it actually doesn't matter, అసలు ఈ లోకంలో స్థలం ఉన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. because the place where everybody is going to go, ఎందుకంటే అందరూ వెళ్ళే చోటు ఏమిటి అంటే it will be in the heaven, the eternal place which is prepared for a believing disciple of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్న ప్రతి శిష్యుడు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న చోటు పరలోకంలోకి, ఆ స్థలములోనికి వెళ్తున్నాడు. And if you are listening to this message, ఈ మాట మీరు వింటూ ఉంటుండగా, and if you are not yet repented of your sins, పాపముల గురించి ఇంకా మారు మనసు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే, and if you still have that disbelief in the work of the Lord Jesus for your sin, నీ పాపము గురించి ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఆ గొప్ప శిలువయాగం మీద ఇంకా విశ్వాసం ఉంచకపోతే, that he died for your sin and was buried and rose again on the 3rd day, నీ పాపము కొరకే ఆయన చనిపోయాడు శిలువ మీద, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. I would request you, my dear brother and sister, నా ప్రియమైన సోదరి సోదరులారా, నేను మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. repent of your sin and believe in the Lord Jesus Christ. మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడండి, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి. Not only you will overcome the troubled heart, ఆయన కలవరపడే హృదయాన్ని అధిగమించడం మాత్రమే కాదు, but you will have a blessing of a divine place. ప్రభుని విశ్వాసం ఉంచిన వారికి దైవికమైన శాశ్వతమైన నివాసము ఉంది. Because heaven is not for everybody. ఎందుకంటే పరలోకము అందరికీ కాదు. Nobody says Narakavasi, everybody says Swargavasi. అందరూ నరకవాసులు కావాలని కోరుకోరు, అందరూ కూడా పరలోకపు వాసులమే కావాలి. But it is our faith in the Lord Jesus will decide our destination. కాబట్టి నరకవాసి పరలోకవాసి అనే దాన్ని నిర్ధారించేది ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని బట్టి మాత్రమే. Heaven is a prepared place for prepared people. కాబట్టి పరలోకము అనే సిద్ధపరచబడిన స్థలము సిద్ధపరచబడిన వారికి మాత్రమే. I'm just giving an outline. కేవలం నేను అవుట్లైన్ ని మాత్రమే ఇస్తూ ఉన్నాను. Number 1. మొదటిది, the Lord said, let not your heart be troubled. I'm giving a blessing of a divine place. ప్రభు అంటున్నాడు, మీ హృదయాలు కలవరపడనివ్వకండి, పరలోకపు సన్నిధి లేదా దేవుని స్థలములు మీకు వాగ్దానం చేయబడ్డాయి. If you read verse 3, you have the divine promise, the blessing of a divine promise. మూడవ వచనాన్ని మనం చూసినప్పుడు
దైవికమైన వాగ్దానం కనబడుతూ ఉంది. And when I prepare a place, I will come again and I will receive you unto myself, that where I am, there you might be also. ఒకటి మీకు స్థలము ఉంది అన్నాడు. నేను వెళ్ళి ఆ స్థలాన్ని సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. Look at verse 18 together with that. 18వ వచనాన్ని దీంతో పాటు I will not leave you comfortless. I will come to you. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వచ్చును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు అన్నాడు. My brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, the divine blessings of a divine place and a divine promise. దేవుని యొక్క వాగ్దానం చేయబడిన స్థలము, అలాగే దేవుని యొక్క వాగ్దానం, దైవ ఆశీర్వాదాల్లో ఈ రెండు. You see, that's so important because all promises of the Lord in Christ Jesus are always yeah and amen. మనం కొరింథీ పత్రికలో మనం చూస్తాం, యేసు క్రీస్తునందు చేయబడిన వాగ్దానాలు అన్ని అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి అని పౌలు చెప్పాడు. So many people have the Bible. చాలా మందికి బైబిల్ ఉంది, కానీ You see, it has 31,175 verses. 31,000కి పైనటువంటి వచనాలు దీనిలో ఉన్నాయి. But only those who read the Bible and obey the Bible, ఎవరైతే చదువుతారో, ఎవరైతే లోబడతారో, the Bible gives the promises from it only to such people. అలాంటి వారికి మాత్రమే దేవుని యొక్క వాక్యములో నుండి వాగ్దానాలు అందించబడతాయి. That's why in Hebrews chapter 6 we read, be followers of them who inherited all these heavenly blessings because they held on to the promises of God. కాబట్టి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మనము స్థిరముగా ఆ వాగ్దానము ధైర్యము కలిగినట్లుగా ప్రమాణం చేశాడు కాబట్టి తప్పకుండా అవి మనకు సంభవిస్తాయి కనుక వాటిని మనం అనుసరించాల్సిన వారమై ఉన్నాం. According to the divine calendar that is given to us in the Bible, దైవికమైన కాలమాన ప్రకారం అంటే దేవుని సమయాల్లో అవి మనకు అందించబడతాయి. the next immediate thing that is going to happen is the return of our Lord Jesus. వెంటనే జరిగే ప్రాముఖ్యమైన సంఘటన ఏదైనా ఉంది అంటే ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి రావటమే. Even now we say, Amen. Even so, come Lord Jesus. ప్రభువైన యేసు రమ్ము ఆమేన్ అని ఇప్పుడు కూడా మనం అంటూ ఉన్నాం. He said and he is going to come, my brother, my sister. ప్రియమైన సోదరి సోదరులారా, నేను వస్తాను అని ఆయన చెప్పాడు. Let not your heart be troubled. మీ హృదయములు కలవరపడనీయకుడి అన్నాడు. The blessing of a divine place. కాబట్టి మొదటి ఆశీర్వాదము ఆయన దైవికమైన చోటును వాగ్దానం చేశాడు. The blessing of a divine promises. రెండవది వాగ్దానాలన్నిటినీ ఆయన మనకి ఇచ్చాడు. The blessing of a divine prayer. మూడవది దైవికమైన ప్రార్థన యొక్క ఆశీర్వాదం. Divine communication with the Lord. దైవికమైన దేవునితోటి ప్రార్థించే, మాట్లాడే, భాషించే అవకాశం. Verse 13 and 14. 13, 14 వచనాలు మనం చూసినప్పుడు, And whatsoever ye shall ask in my name, that I will do, that the Father may be glorified in the Son. If ye shall ask anything in my name, I will do it. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. You may say, brother, I'm praying, but I'm not getting an answer. ఒకవేళ మీరు ఇలా అనవచ్చు, అయ్యా ప్రార్థిస్తున్నాను కానీ సమాధానం రాలేదు అని. There are 4 principles spoken in these 2 verses. ఈ 2 వచనాల్లో 4 సూత్రాలు చెప్పబడ్డాయి. Will you find out that for yourself? మీకు మీరుగా ఆ 4 సూత్రాలు కనిపెట్టగలరా? If not, contact one another and let us learn those things. కాబట్టి ఒకరినొకరు మనం చర్చించుకొని ఆ 4 ఏమిటో తెలుసుకుందాం. The blessing of a divine prayer, access into heaven. దైవికమైనటువంటి ఆశీర్వాదములో ప్రార్థన, పరలోకములోనికి సంభాషించే ఒక ప్రవేశం. Our voice does not dissolve in the air and atmosphere. ప్రార్థనా స్వరం, విశ్వాసుల ప్రార్థనా స్వరం గాలిలో కలిసిపోయేది కాదు. It reaches to the throne in heaven. పరలోకపు దేవుని సింహాసనాన్ని తాకే స్వరం ఇది. You ask and I will send the answer from there.
నీవు అడుగు, అక్కడి నుండి నేను నీకు సమాధానం ఇస్తాను అన్నాడు. Let not your heart be troubled. హృదయాలు కలవరపడనివ్వకండి. Divine place, దైవికమైనటువంటి చోటు, divine promises, దైవికమైన వాగ్దానాలు, divine prayer. దైవికమైన ప్రార్థన. Fourthly, divine parakletos. Brother, can you explain? Parakletos is the another comforter, the Holy Spirit. Verse 16 and 17. నాలుగవది దైవికమైన ఆదరణకర్త. 14, 15, 16. Verse 16. And I will pray the Father, and he shall give you the Parakletos, another comforter, that he may abide with you forever, even the Spirit of truth, whom the world cannot receive, because it seeth him not, neither knoweth him, but ye know him, for he dwelleth with you and shall be in you. 16, 17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. Read verse 26 along with that. 26వ వచనం కూడా దానితో కలిపి చదువుదాం. But the comfort, but the Yes, brother, carry on. Verse 26, but the comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things and bring all things to your remembrance, whatsoever I have said unto you. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. The blessing of another comforter or Parakletos. ఇంకా నాలుగవది ఏమిటంటే ఆదరణకర్తను గురించినటువంటి ఆశీర్వాదం. Look at the fifth one. ఐదవది చూడండి. It's given in verse 23. 23వ వచనంలో చెప్పబడింది. You can read from 18 to 22, and the Lord says, if you hear my word, obey my word, me and my Father will come and abide and dwell with you. 18 నుంచి 22 వచనాలు మనం చూసినప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, నేను నా తండ్రి వానిలో ఉందుము అని చెప్తూ ఉన్నాడు. Verse 23 later part says, and we will come unto him and make our abode with him, the blessing of a divine presence. 23వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆఖరిలో మాట చూడండి, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. How many things? ఎన్ని సంగతులు ఉన్నాయి? 5 things we have noticed. 5 సంగతులు మనం గమనించాం. Let not your heart be troubled. మీ హృదయాలు కలవరపడనివ్వకండి. Divine place, దైవికమైనటువంటి చోటు ఇవ్వబడింది. divine promises, దైవికమైన వాగ్దానాలు మీకున్నాయి. divine prayer, దైవికమైన ప్రార్థన మీకు ఉంది. divine parakletos, దైవికమైన ఆదరణకర్త మీకు ఇవ్వబడ్డాడు. divine presence. దైవికమైన సన్నిధి. Look at verse 27. 27వ వచనం చూడండి. The divine peace. దైవికమైన శాంతి. Peace I leave with you, my peace I give unto you, not as the world giveth, give I unto you. Let not your heart be troubled, neither let it be afraid. దైవిక Because when we believe in the Lord Jesus Christ, ప్రభువైన యేసు క్రీస్తుని మనం విశ్వాసం ఉంచగానే, we who were in the enmity with God because of our sin, పాపాన్ని బట్టి అంతకు ముందు మనం దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారు, our sins are forgiven, మన పాపములు క్షమించబడ్డాయి. and the enmity is brought into the friendship, the reconciliation with God. శత్రుత్వం ప్రభువైన యేసు క్రీస్తునందు స్నేహంగా మారింది. That we are in peace with God. దేవునితో సమాధానపరచబడ్డాం. Then we have, and such people have the peace of God. దేవునితో సమాధానపడిన వారు దేవుని సమాధానాన్ని కలిగి ఉంటారు. And the evidence of that is Matthew 5:9, they become peacemakers for God. దేవునితో సమాధానపడిన వారు దైవ సమాధానాన్ని కలిగి ఉంటారు. దానికి రుజువు ఏమిటంటే సమాధానపరచువారు ధన్యులు. For the peacemakers shall be called the sons of God. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడు కుమారులు అనబడతారు. What may happen around us, my brother, my sister?
నా ప్రియమైన సోదరి సోదరులారా, మన చుట్టూ ఎన్నెన్ని జరగనివ్వండి, the Prince of Peace has given his peace to us. సమాధానకర్త యొక్క అధిపతి మనకు సమాధానాన్ని ఇచ్చాడు. Wipe all your tears. నీ కన్నీళ్ళు అన్నిటినీ ఆయన తుడిచివేస్తాడు. Strengthen your heart. నీ హృదయాన్ని దృఢపరుస్తాడు. The Lord is saying, let not your heart be troubled. నీ హృదయాన్ని కలవరపడనివ్వకు అని చెప్తూ ఉన్నాడు. Seventhly, in verse 30, the Lord says, divine power. 30వ వచనంలో ఆఖరిగా 7వది చెప్పాడు, దైవికమైనటువంటి శక్తి. There is one who is having the known to be the prince of the power of the air. He is here in this world. ఈ లోకంలో ఒకడున్నాడు, వాడు లోకాధికారి అని చెప్పబడుతూ ఉన్నాడు. But don't be afraid of him, వాడి విషయమై భయపడవద్దు. because greater is he that is in you than he that is in the world. 1 John 4:4. అందుకని యోహాను మొదటి పత్రిక 4:4లో చెప్పాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. Let not your heart be troubled. మీ హృదయములు కలవరపడనీయకడి. Let us believe in God. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. Let us believe in the Lord Jesus Christ. యేసు క్రీస్తునందు కూడా విశ్వాసం ఉంచుదాం. After this all communication with the disciples, శిష్యులతోటి ఈ సంగతులని ఆయన బోధించిన తరువాత he walked outside the upper room. అప్పర్ రూమ్ నుంచి ఆయన బయటకు నడిచి వెళ్తూ ఉన్నాడు. He crossed the Kidron brook. కెద్రోను వాగు ఆయన దాటాడు. And all that is spoken about him was brought to pass. From Gethsemane to Gabbatha, from Gabbatha to Golgotha, and our Lord died for our sins, was buried and rose again. కెద్రోను వాగు దాటిన తరువాత ప్రభుని గురించి చెప్పబడిన సంగతులన్నీ నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఆయన గెత్సెమనే నుంచి గొల్గతా వరకు, గొల్గతా నుంచి ఆయన మళ్ళా సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. And right in front of their eyes, he was taken up. ఆ శిష్యులు చూస్తూ ఉంటుండగానే వారి కళ్ళ ముందుగానే ఆయన ఆరోహణమై కొనిపోబడ్డాడు. Then the angel said to the disciples, ఆ శిష్యులతోటి దేవదూతలు చెప్తూ ఉన్నారు, this same Jesus whom you have seen going up is going to come in the like manner. ఏ ప్రభువుని మీరు కన్నులారా వెళ్ళిపోవడం చూశారో ఆయన తిరిగి అలాగే రాబో, ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడని దేవదూతలు చెప్పారు. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, may the Lord strengthen your heart and my heart ఈ నా హృదయాన్ని ప్రభు దృఢపరచును గాక with the uplifting reminder from the upper room. ఆయన మేడగది పరిచర్యలో ఆయన చెప్పినటువంటి సంగతిని మరలా జ్ఞాపకం చేసుకోవడం ద్వారా Let not your heart be troubled. ఏమని చెప్పాడు అంటే, మీ హృదయమును కలవరపడనీయుకుడి. May the good Lord bless the ministry of his holy word to your heart and my heart. ఈ నా హృదయానికి ప్రభు ఈ మాటలను, ఈ వాక్య పరిచర్యను దీవించును గాక. Meditate on these 7 divine blessings. ఈ 7 దైవికమైన వాగ్దానాల పైన మీరు ధ్యానం చేయండి. It is just superb. ఇవి ఎంతో అద్భుతమైనటువంటి ధ్యానాలు. It is meant for only the 11. ఈ 7 సంగతుల ఆశీర్వాదాలు 11 మందికే. Let us never be one who kissed and betrayed. మనలో ఎవరు కూడా ముద్దు పెట్టి ఆయన అప్పగించినటువంటి వాని వలె ఉండకూడదు. If there is anyone who is backslidden like Simon Peter, come back to the Lord. పేతురు వలె ఎవరైనా వెనుకంజ వేసిన వారు ఉన్నారా, ఇప్పుడే ప్రభు దగ్గరికి తిరిగి వచ్చేయండి. Because of the problems and the circumstances, if there is a disbelief like Thomas, పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్న సంగతులను బట్టి ఒకవేళ తోమా వలె అవిశ్వాసంలో ఎవరైనా ఒకవేళ ఉంటే, with this visit of the Lord, you can say like him, my Lord and my God. ప్రభు తోమాను దర్శించగానే ప్రభు చెప్పాడు కదా, నా ప్రభువా నా దేవా అన్నట్లుగా తిరిగి ప్రభు దగ్గరికి వచ్చేయండి. May the good Lord bless his word to your heart and my heart. ప్రభు, మన మంచి ప్రభు మన హృదయాలకి ఈ వాక్య పరిచర్యను దీవించు. Let not your heart be troubled. మీ హృదయములో కలవరపడనీయకుడి. Uplifting reminder from the upper room. అప్పర్ రూమ్ పరిచర్యలో నుండి మన ముందుకు తేబడినటువంటి ప్రభు యొక్క మాటల జ్ఞాపకం. Amen. Amen. Thank you. Thank you. Thank you.